భీష్ముడు ధృతరాష్ట్ర పాండు విదురులను చాలా బాగా చూసుకుంటాడు. వారికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. వ్యాసుడిచ్చిన వరం వల్ల ధృతరాష్ట్రుడు కళ్ళు లేకపోయినా చాలా బలవంతుడవుతాడు. పాండురాజు ధనుర్విద్యలో గొప్పవాడైపోతాడు. ఇక విదురుడు పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్లో నాలెడ్జ్ ఉన్నవాడవుతాడు. ధృతరాష్ట్రుడికి చూపు లేకపోవడం వల్ల పాండురాజుని యువరాజుగా చేస్తారు. దాంతో ధృతరాష్ట్రుడు చాలా ఫీల్ అయిపోతాడు. ఇక పాండురాజు ఒక స్వయంవరంలో కుంతిని, ఇంకొక దాంట్లో మాద్రిని గెలుచుకుంటాడు. అయితే పాండురాజుకి వేటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. దాంతో ఒకరోజు అనుకోకుండా 2 జింకలు కలవడాన్ని చూసి వాటి మీదకి బాణాలు వేస్తాడు. దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది అది కిందముడైన ముని ఇంకా వాళ్ళ భార్య అని. పాండురాజు క్షమించమని వాళ్ళని చాలా అడుగుతాడు. కానీ ఆ ముని, నువ్వు నీ భార్యలతో కలిస్తే నాకు జరిగినట్టే నీకు కూడా జరుగుతుంది అని క్షమించేస్తాడు. సో ఇలా జరగగానే పాండురాజు తన పదవిని ధృతరాష్ట్రుడికి ఇచ్చేసి తన భార్యలతో వనవాసానికి వెళ్తాడు. ఎన్నో ఇయర్స్ పాటు ఆన్సర్ కోసం చూస్తాడు. అప్పుడే కుంతి తనకున్న వరం గురించి చెప్తుంది పాండురాజుకి.